పాత పుస్తకంలో, క్రొత్త పుస్తకాల్లో 215 భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, సర్వము నీచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచితన జయము. శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచితన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు, జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు. లేఖకు మించిన ఆత్మల తేజి, లేఖకు మించిన ఆత్మల తేజి ప్రభువే స్తోత్రం.
ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్మ్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన తప్పించుకొనెదము, మనమాయన తప్పించుకొనెదము, ఆయన ఆశయమది. మనమాయన తప్పించుకొనెదము, ఆయన ఆశయమది. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలం మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడుచుకొనెదము, కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములందు. కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి. మొదటి 4 చరణాలు, ఆఖరి చరణం వాడదాం. క్రొత్త పాటల పుస్తకాల్లో లాస్ట్ పాట అండి 29. మొదటి 4 చరణాలు, ఆఖరి చరణం. ఆశ్చర్య
కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే, ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకు ఆశ్చర్యమాయే, ఆశ్చర్య మాటలు పలికే అనేకులకు ఆశ్చర్యమాయే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో, లేచిన ప్రభువును చూచి. ఆశ్చర్యపడిరి ఎంతో, లేచిన ప్రభువును చూచి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము
శ్రమ నుండి సిలువాపై మౌనము వహించెనేసు శ్రమ నుండి సిలువాపై మౌనము వహించెనేసు ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి క్రీస్తుకై శ్రమ నొందుచు సహించుము అన్నిటినీ క్రీస్తుకై శ్రమ నొందుచు సహించుము అన్నిటినీ ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయనను ఘనపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి ఆశ్చర్యకరుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే ఆశ్చర్యకరుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడాలండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి నా జీవిత నావల్లో క్రీస్తును ఉంచుకొని ఉన్నాచు చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో సాగి వెళ్ళుచు చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో నిజమే, భీకర తుఫానులో చిరునవ్వును కలుగు చేసిన వాడు మన జీవిత నాలో ప్రభువే. వాక్యం విందాం అన్న జర్మి అన్న వాక్యం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి,
మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రియ సోదరుడు డేవిడ్ ఇంటిలో మీ నామం పెట్టే రీతిగా మీ ప్రజలంగా చేరి ప్రభా మేము స్తుతించి కృతజ్ఞత చెల్లించుకురుకాయి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టి ప్రభా మీ స్తోత్రములు. గత కాలంలో సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మరణాపాయం నుండి తప్పించి సజీవుని ఉంచినందుకై మీ స్తోత్రములు. కృపల ప్రభా నిజంగా తన జీవితంలో తన కుటుంబపక్షంగా మీరు చేసిన గొప్ప ఆశ్చర్య క్రియలను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్ర సమయంలో ప్రభా కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు సహాయపడినందుకే మీ స్తోత్రములు. సమయంలో వాక్యం కొరకై ప్రభా మేము చూస్తున్నాం. మా నిమిత్తమై మీరు నిర్ణయించి సిద్ధపరిచిన మీ లేఖన భాగంలో ప్రభా మీ సింహాసనం నుండి మాకు ధారాళంగా ఇవ్వమని వేడుకుంటున్నాం. తల్లి మీరు ఎంత గొప్ప దేవుడు, మీ ప్రజల జీవితాల్లో మీరు చేసే కార్యములు ఎంత గొప్పవో ఈ వాక్యం ద్వారా మేము జ్ఞాపకం చేసుకుని ఇంకను మీకు సమీపస్తులుగా రాగట్టుకై ప్రభా మిమ్మల్ని ఆరాధించే వారి గుంట్లో ప్రభా మీ కొరకై లోకంలో సాక్షులుగా జీవించిన కొరకై అయినా ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. సమయానంత దీవెనకరంగా చేయండి ప్రభా. అల్పు నాయకుడిని తండ్రి కనికరించండి నాయన, మీ శిలువ చాటున దాచిపెట్టండి. తండ్రి మీ ఆత్మ కార్యం జరిగించండి. దుష్టునికి ఎక్కడ అవకాశం లేకుండా సహాయం చేయండి. మహిమాగంతా ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షణ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు గ్రంథము 107వ కీర్తన మొదటి వచనము అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 107 మొదటి వచనము కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముడును. ఇదే కీర్తన చివరి వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 43వ వచనం అందరము కలిసి చదువుతాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు గాక. ప్రభు ఈ వాక్యభావం ద్వారా ఈ రాత్రి మనతో మాట్లాడును గాక. యెహోవా దయాళుడు, దయాళుడైన దేవుడు తన దయ చొప్పున మన బ్రతుకులలో ఏ కార్యం చేస్తున్నారో వాటిని తలపోసే ప్రజలంగా మనం ఉండాలని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. అలా ఆలోచించి ఆయన కృప అతిశయము ఆయన దయను బట్టి జరిగిన తలపోసే సందర్భమే ఈ రాత్రి ఈ స్థలంలో సంఘంగా మనము కలిగి ఉంటున్నాం. యెహోవా దయాళుడు, తన దయలో కొన్ని కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. దానిని బట్టి కలిగే ఫలితం ఏమంటే సంతోషం వస్తుంది. 42వ వచనంలో మాట ఉంది, యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించిన తర్వాత దానికి స్పందనగా వారు ఏం చేస్తారంట. ఇదే కీర్తన 32వ వచనం, జన సమాజంలో వారు ఆయనను కనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. ఇది దయాళుడైన దేవుడు పడిచెడిన మానవుని బ్రతుకులో చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి ఆలోచించి తలపోసి దానిని బట్టి సంతోషించి జన సమాజములలో పెద్దల సభలు పరిశుద్ధుల గుంపులు ప్రభును ఘనపరిచి మాయింపచ్చే అవకాశము దేవుని బిడ్డలు కలిగి ఉంటారు. దీనంతటికీ ఆధారం ఏమంటే దయాళుడైన దేవుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడు. ఈ 107వ కీర్తన
అద్భుతమైన కృతజ్ఞత కీర్తన. ఈ కీర్తనలో మన స్థితి ఏంటో పదే పదే చెప్పబడింది. మన జీవితాల్లో ప్రభు చేసే కార్యము కూడా అదే పదే చెప్పబడుతూ వచ్చింది. కొన్ని మాటలు ఈ కీర్తనలో రిపీట్ అవుతూ వస్తాయి. చూడండి 6వ వచనం, 107వ కీర్తన 6వ వచనం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి. 13వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. కొంచెం ఒక చిన్న పదము తేడా ఇంగ్లీష్లో ఒకటే వస్తుంది. 28వ వచనం చూడండి. కష్టకాలం అని మాట మీద దీనికి దీటుగా దేవుని కార్యం ఎట్లా ఉందో అది కూడా రిపీట్ అవుతూ వచ్చింది. చూడండి 8వ వచనం. ఆయన అలాగే 15వ వచనం. 21వ వచనం. 31. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. నేను 6వ వచనం చదివితే వెంటనే దానికి ప్రతిగా మీరు 8వ వచనం చదవండి. దాని వెంటనే నేను 13వ వచనం చదువుతాను, వెంటనే మీరు రెస్పాండ్ అవ్వండి. 15 చదవండి. 19 చదువుతాను, మీరు 20 చదవండి. అట్లా 28 చదువుతాను, 30 చదవండి. రైట్. 6వ వచనమ్మ. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించెను. 8. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించెను. 19 చదువుతున్నాను. వారి కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారు విడిపించెను. ఎందుకు? యెహోవా దయాళుడు. కష్టకాలము, ఆపద, వీటిలో తన కృపను బట్టి, తన దయను బట్టి ఆశ్చర్య కార్యం చేసిన దేవుడు. ఆయన మహిమ పొందదగిన వాడు. ఎందుకు కష్టం వచ్చింది? ఎందుకు ఆపద వచ్చింది? ఎందుకు శ్రమ వచ్చింది? కేవలం మానవుని యొక్క పాపం బట్టి. మానవుడు యథార్థవంతునిగా జీవించుంటే, ప్రభు మాటకు లోబడి ఉంటే మొరపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చును. కష్టం అనేది, ఆపద అనేది తెలియకపోవచ్చును. అయితే మానవుని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంట? 10వ వచనం, 107వ కీర్తన 10. దేవుని ఆజ్ఞలకు లోబడక, అది దేవుని ఆజ్ఞకు లోబడని కారణాన్ని బట్టి ఇదంతా వచ్చింది. పాపం యొక్క నిర్వచనం ఇదే. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే దేవుని ఆజ్ఞకు లోబడలేదు. అందును బట్టే ఈ కష్టము, అందును బట్టే ఈ ఆపద, ఈ శ్రమ. ఆది మానవుని దేవుడు కలుగు చేసినప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు లోబడినంత కాలము కష్టం అంటే ఏంటో ఆదాము తెలియదు, ఆపద అంటే ఏంటో వారు ఎరుగరు. ఆనంద భరితులుగా ఉన్నారు, ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞకు లోబడలేదు, మహోన్నతుడైన దేవుని యొక్క తీర్మానాన్ని ఉల్లంఘించినారో అప్పుడే ప్రారంభమైంది ప్రయాసం అంటే, వేదన అంటే, శాపం అంటే, చెమట అంటే, ఇబ్బంది అంటే, దుఃఖం అంటే, అవమానం అంటే, అప్పుడే అవన్నీ కూడా ప్రారంభమవుతూ వచ్చాయి. కాబట్టి మానవుని యొక్క పాపమును బట్టి, అవిధేయతను బట్టి
ఇవన్నీ మానవునికి సంక్రమిస్తూ వచ్చినాయి. అంతేకాదు ఇంకా మానవుని యొక్క స్థితి ఎట్లా ఉందంటే చూడండి, 17వ వచనం, 107వ కీర్తన 17వ వచనం. బుద్ధిహీనులు బుద్ధిహీనత దానికి కలిపి కొన్ని దోషములు, మూర్ఖతను బట్టి మానవుడు కష్టం తెచ్చుకుంటున్నాడు. ఏమిటి బుద్ధిహీనత? నమ్మవలసిన దేవుని నమ్మక వేరే వాటిని నమ్ముటే బుద్ధిహీనత. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవరు బుద్ధిహీనుడు? సామెతలు 28:26. తన మనస్సును నమ్ముకునేవాడు, దేవుని నమ్ముకుంటే బుద్ధిమంతుడయ్యేవాడు. దేవుని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడక వ్యర్థమైన తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, తన ఆస్తిని నమ్ముకునేవాడు కూడా బుద్ధిహీనుడే. ప్రభు అంటున్నాడు, ఒక ధనవంతుడు అంట విస్తారంగా ఆస్తి సంపాదించుకున్నాడు, కొట్లలో పెట్టుకున్నాడు, ఆనందిస్తున్నాడు. నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అంటే దేవుడు అంటాడు, వెర్రివాడా, ఓ బుద్ధిహీనుడా. ఎందుకు అన్నాడు? తన ఆస్తి మీద ఆధారపడుతున్నాడు, తన మనసు మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి బుద్ధిహీనతను బట్టి మానవుడు విధంగా కష్టము, శ్రమ, ఆపదకు గురి అవుతూ వచ్చినాడు. అంతేకాదు ఇక మానవుల్లో ఉన్న మరొక బలహీనత ఏంటి? ఇదే కీర్తనలో 33వ వచనం. దేశ నివాసుల చెడుతనం. మానవుడు చెడిపోయినాడు, దేవునికి దూరస్తుడైనాడు. కాబట్టి ప్రియులారా, ఇవి నిజ దేవుని మానవుడు దూరపరుస్తూ వచ్చినాయి. నిజమైన సంతోషాన్ని, తన జీవితంలో నిజమైన శాంతిని దూరపరుస్తూ వచ్చాయి. అవిధేయత, బుద్ధిహీనత, చెడుతనము. ఇది మానవ జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఆపదలు, అనేకమైన శ్రమలు అవమానానికి మానవునికి గురి చేస్తుంది. వారి కష్ట కాలంలో మొదలుపెట్టేదానికి కారణమే, ఆపదల నుండి ప్రభువును విడిపించడానికి వారు మొదలుపెట్టిన కారణాలు ఇవే. దీనివల్ల ఏమైంది? వారి గమ్యం మారింది. వారు ఎక్కడ పోతున్నారు, దేనిలో నివసిస్తున్నారు? చూడండి, ఇదే కీర్తనలో ఎక్కడున్నారంట వారు? చీకటి 14వ వచనం. వారి కట్లను తెంపివేసి నిత్యమైన వెలుగు రాజ్యంలో ప్రభుత్వం ఉండేదానికి బదులు అవిధేయత, బుద్ధిహీనత, మానవుని యొక్క చెడుతనము, దోషములు ఓ వ్యక్తిని చీకటిలో తీసుకుపోతున్నాయి, మరణాంధకారంలో తీసుకుపోతున్నాయి. కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ కి, చీకటి రాజ్యములకు మానవుని తీసుకెళ్తున్నాయి. ఇలాంటి స్థితిలో మానవుడు చెడిపోతే దేవుడు దయాళుడు ప్రియులారా. అరిగ చీకట్లు, మరణాంధకారంలో, యుగములు నశించిపోట దేవుని చిత్తం కాదు. అందుకనే ఆయన ఇంటర్వ్యూన్ అయినాడు, ఆయన జోక్యం చేస్తున్నాడు. దాని కొరకు ఆయన ఏం చేసినాడు? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. That made all the difference. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుడిగా అనుకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. 4వ వచనం చదివాము మనము. 3వ వచనంలో మనం ఎంత చెడిపోయినామో రాయబడ్డాయి. ఇప్పుడు
దేవుని దయ ప్రత్యక్షమైంది. అందువలన 5వ వచనం నుండి చూస్తే ప్రత్యక్షపరచబడిన దేవుని ప్రేమను బట్టి దైవ దేవుడు పడి చెందిన మానవ బ్రతుకులో ఏం చేశాడు? 5వ వచనం నుంచి వారు నీతిని అనుసరించి ఆ చేసిన క్రియల మూలముగా కాక ఆ తన కనికరము చొప్పునే ఆ పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ వరకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మానవులను రక్షించిన దేవుడైన ప్రభువా, ఎందుకు రక్షించినావు అంటే ప్రత్యక్షపరచబడిన దేవుని దయ. అందుకని ఈ కీర్తన మనం చూస్తూ వచ్చినాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం. దయగల దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఈ కీర్తనలో మనం చూస్తే మన బ్రతుకులో 5 అంతర కార్యములు చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? 107వ కీర్తన 2వ వచనం చదవండి. 107వ కీర్తన 2వ వచనం. లేకపోతే కాబట్టి ఎప్పుడైతే దేవుని దయ మానవుని జీవితంలో ప్రత్యక్షమైందో, మానవుని దేవుడు విమోచించాలనుకున్నాడు. మానవుడు పాపములకు దాసుడైనాడు, బంధించబడ్డాడు, చీకట్లో మరణాంధకారంలో నిత్యత్వం గడపవలసిన దుస్థితిలో దిగారిన మానవుని విడిపించాలనుకున్నాడు, విమోచించాలనుకున్నాడు. అందుకొరకే తన ప్రేమ కుమారుని రక్షకునిగా భూమి మీదకి పంపించాడు. పాపమును కమ్మబడ్డ ఎవరి చేతిలో నుండి? విరోధుల చేతుల నుండి, అపవాది చేతుల నుండి విడిపించాలంటే ఆయన క్రయం చెల్లించాల్సి వచ్చింది, వెల చెల్లించాల్సి వచ్చింది. అందుకే తన ప్రేమ కుమారుడు కల్వరిలో మన పాపములను భరించాడు. దేని వాక్యం ఈ రీతిగా ఉంటుంది, మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. ఎట్లా మోపుతారు బ్రదర్? దోవ తప్పింది మనము, దారి తొలగింది మనము, దోషం మోపబడవలసింది మన మీదే. అయితే మన ఎడల ప్రత్యక్షపరచబడిన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మనల్ని పక్కన పెట్టి ఆయన మన స్థానంలో నిలబడ్డాడు. మన దోషములు శిక్షణ ఆయన భరించినాడు, ప్రాణం ఇచ్చినాడు ప్రభు. యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా ఈనాడు మానవునికి విమోచన దొరికింది, విడుదల దొరికింది. చీకటి రాజ్యంలోకి వెళ్లకుండా, చెడుతనం నుండి, అవిధేయత నుండి, బుద్ధిహీనత నుండి, కలుగు దుష్ఫలితాల నుండి విడుదల దొరికింది, శిక్షణ నుండి విడుదల దొరికింది. ఈనాడు క్రీస్తు యేసు ప్రభు యొక్క శిలువ కార్యం బట్టి ఎంత ఘోర పాపైనా విమోచింపబడగలడు, విడిపించబడగలడు. ఈ రక్షణ ఎందరికీ, ఎన్ని దిక్కుల వారికి? కింద వచనం లేదండి, ఎక్కడ తీసుకొచ్చారంటే ఆయన 3వ వచనంలో అదే అంతే. ఏ దిక్కులో ఉన్నవాడు కూడా రక్షణ పొందగలడు. ఎందుకంటే దయాళుడు దేవుడు, దయగల దేవుడు. అన్ని దిక్కుల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చినాడు. కాబట్టి తూర్పునున్న వారైనా, పడమటున్న వారైనా, దక్షిణ ఉత్తర ఏ దిక్కులో, అందుకనే సార్వత్రికమైన పిలుపు దేవుడు ఇచ్చాడు. భూదిగాంతుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఎవరికి మినహాయింపు లేదు. ఎవడైనా సరే, ఏ తరంలో ఉన్నవాడైనా, ఏ జనాంగంలో ఉన్నవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, భూదిగంతముల నివాసుల కొరకై విమోచన దేవుడు సిద్ధపరిచాడు. సహోదరుడా, సోదరి, అందుబట్టి బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే ఇవన్నిటిని తలపోస్తాడు, వీటన్నిటిని ఆలోచిస్తాడు. జన సమాజంలో దయగల దేవుని కొనాడి గణపరిచి ఆరాధించేవాడుగా. కాబట్టి ప్రభు యొక్క దయ చొప్పున విమోచన మానవునికి అందుబాటులోకి వచ్చింది. రెండవది ఏం చేస్తాడంటే, ఇదే కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదవండి. ఆయన ఏం చేశాడు? ఇక్కడ బాగు చేశాడు. ఎందుకంటే ఏ విషయంలో బాగు చేశాడు ఆయన? వారు జబ్బు పడ్డారు, వారి ఆరోగ్యం దెబ్బతింది,
అలాంటి పరిస్థితుల్లో వారిని ప్రభు స్వస్థపరిచి బాగు చేశాడు. ఎంతగా జబ్బు పడ్డారంటే చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. చూడండి పై వచనము 18వ వచనము. డెత్ బెడ్కి వెళ్ళిపోయారు. భోజన పదార్థములు అసహ్యమైన అంటే తినలేకపోతున్నారు. వాడు ఏది సహించలేదు. ఎంత రుచిగల భోజన పదార్థాలైనా వారికి అసహ్యం అవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళు? ఎక్కడున్నారు? మరణ ద్వారములకు. ఇలా ఉన్న పరిస్థితిలో దయగల దేవుడు ప్రత్యక్షపరిచిన తన ప్రేమను బట్టి మరణ ద్వారమున నిత్యనాశానికి సమీపం వెళ్ళిపోతున్నా వారిని బాగు చేశాడు. బాగు చేశాడు. వాక్ చాలు. శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చేదానికి నేను పాత్రగాను, మాట మాత్రము సెలవేమో. ఆ దాసుడు దూరం, ఎంత దూరం పర్లేదు, స్వస్థపరచు. ఆయన స్వస్థపరిచే మాట బయలుదేరింది. వారు పడిన గుంటలో నుండి వాళ్ళు లేవనెత్తింది. ఇప్పుడు వారు బాగు చేయబడ్డారు. ఇప్పుడు వారు మరణ ద్వారం నుండి సురక్షితంగా బయటికి రాగలిగినారు. ఎందుకు ప్రభు ఎంత చేస్తున్నాడు? యెహోవా తన దయ మనకు బాగు చేసింది. ఆయన యొక్క దయ మనలను విమోచించింది. ఈ ఆల్మోస్ట్ ఇలాంటి సందర్భమే పోయిన సంవత్సరం సహోదరుడు వెళ్ళినారు. ఎంత సెకండ్ వేవ్లో ఎంత ఇబ్బంది అయిపోయిందండి. అసలు చాలా విచిత్రంగా చనిపోయారు. రేపు డిశ్చార్జ్ అయిపోతా అంటున్నారు. రేపు డిశ్చార్జ్ అవుతాడు ఇక అనుకుంటే ఎక్కడ డిశ్చార్జ్ అయ్యాడు? వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇక్కడేమో కానీ మేమున్న ప్రాంతం విజయవాడలో లాస్ట్ సెకండ్ వేవ్లో ఎంత ప్రాబ్లం అయిపోయిందో. బెడ్ దొరికేది కాదు హాస్పిటల్స్లో, ఆక్సిజన్ దొరికేది కాదు, పెద్ద పెద్ద హై రికమెండేషన్స్ కావాల్సి వచ్చేవి. చాలా సులువుగా చనిపోయారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికి వచ్చిన డబ్బులు పంచలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తిని ప్రభు కాపాడాడంటే, మరి సోదరుని చెప్తే ఉంటే ఆల్మోస్ట్ చాలా సీరియస్ అయిపోయింది. అయితే ఆయన తన వాక్కులు పంపి మరణ ద్వారం నుండి ప్రభు తీసుకొచ్చి. కారణం ఏంటంటే సహోదరుడా, సహోదరి, యెహోవా బుద్ధిమంతులు అయితే తలపోస్తావు, వీటి విషయమే ఆలోచన చేస్తావు, వీటిని బట్టి ప్రభుని కారణపరుస్తావు. ప్రభు నీ దయ చొప్పున విమోచించినావు, నీ దయ చొప్పున ప్రభు నన్ను బాగు చేశావు. అంతేకాదు దయగల దేవుడు వీరి బ్రతుకులో ఇంకొక కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఇదే కీర్తన ఎలా ఉందంటే, పరిస్థితి 25వ వచనం నుండి, ఆయన సెలవేగ తుఫాను పుట్టెను, అది దాని తర్వాత మత్తులే ఇక్కడ కూడా చూడండి, తుఫాను వచ్చింది వారి జీవితాలు. తుఫాను పోలిన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమను బట్టి వాళ్ళు డిస్టర్బ్ అయినారు. అగాధంలో దిగిపోయిన రీతితో ఉన్నారంట. ఒకసారి ఆకాశం ఎక్కిన వారు ఉంటున్నారు, దిగిన వారు ఉంటున్నారు, దొర్లిన వారు ఉంటారంట. మునుకు కొంచెం ముందు, కొంచెం వెనక. వాళ్ళు ఎట్టు తోచగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏమి పాలు పోని స్థితి. ఇది ఏమవుతుంది ఇప్పుడు, రేపు ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి. తుఫాను మధ్యలో ఉన్నారు, ఎటు తోచిన వారు ఉన్నారు, దీని విడుదలట్లా తెలియని స్థితిలో ఉన్నారు, అగమ్య గోచరం ఉన్నారు. అలాంటి పరిస్థితులు దేవుడు తన దయను బట్టి దర్శించాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడని ప్రభు అని చూడండి. అందరూ కలిసి చదువుకుందామండి.
29-30 వచనాలు ఆంధ్రం కలిసి చదువుకుంటాం. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మడమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని ఎటు తోచిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, అగమ్య గోచర పరిస్థితిలో ఆ తుఫాన్ ఏం చేసినాడో అర్థమా? తుఫాన్ గద్దించినాడు, దాని తరంగములు నిమ్మడమైపోయినాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు ఇంతకుముందే ఇంత భయంకరమైన ప్రాబ్లం నేను ఫేస్ చేశానా? నిజంగా ఇది నాకు జరిగిందా? ఇలాంటి నిస్సహాయ స్థితిలో నేనేనా ఉంది అన్న ఆశ్చర్యకరమైన మార్పు దేవుడు వారి జీవితాల్లో తెచ్చినాడు. అప్పుడు వారికి ఆనందమైంది, అవి నిమ్మడమైనవని వారు సంతోషించి, ఓ ప్రభువా, ఎవడు ఇట్లా చేయడు, ఎవరికి ఇది సాధ్యము? దయాళుడైన దేవునికే, తన ప్రేమను మానవుడిగా ప్రత్యక్షపరిచిన దేవునికే ఇది సాధ్యం. Is there anything too hard for the Lord? Nothing is too hard for the Lord. Everything is possible unto him. దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రభా, ఒకనాడు పరిస్థితి చూస్తే ఎగురుతూ వచ్చాను, ఒకనాడు అలాగే దిగిపోతూ వచ్చాను, ఒకనాడు ముందుకు పొరుగుతూ వచ్చాను, ఒకనాడు వెనక్కి పొరుగుతూ వచ్చినాడు. ఏ తెలివైన స్థితిలో ప్రభా నిమ్మడపరిచినావు. ఏమైపోయినది ఆ ప్రాబ్లం తెలియట్లేదు, సమస్య లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ హస్ బికమ్ నార్మల్, నిమ్మడమైంది. అంత కాకుండా ప్రభు ఏం చేసినాడంటే, ఆ తుఫాను బట్టి వాళ్ళ ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అయినాయి. వాళ్ళకి ఏదో ప్లాన్స్ ఉన్నాయి, ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో సంకల్పించుకున్నారు, పలానా జరిగించుకోవాలన్నారు. ఆడ ప్లాన్స్ అన్ని వచ్చిన తుఫాను బట్టి ఏమైందంటే అంత కూడా పాడైపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. ప్రభు ఎంత నమ్మదగిన వాడంటే, ఎందుకు ఆ దయాడు ఆరాధనీయుడు, ఎందుకు ఆ దయాన్ని కృతజ్ఞత స్వీకరించాలి, ఎందుకు ఆ దయాన్ని గర్వపరచాలంటే వాటిని ఎక్కడ భంగపరచలేదు. నిమ్మడపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేసినాడు, ఆయన వారిని కోరిన రేవులకు నడిపించి, ఒక రేవుకు వెళ్ళాలని, ఒక ప్రయత్నం సాధించాలని, ఒకటి సాధించాలని ఆలోచన కలిగిన వారికి మళ్ళీ తిరిగి అదే రేవుకు ఆనందభరితునిగా ప్రభు తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ దేవుడు ఘనపరచబడడానికి పాత్రుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. ప్రియమైన సహోదర సహోదరి, ఇలాంటి దయగల దేవుడు నీ జీవితంలో స్వంత రక్షణను కలిగినావా? లేకపోతే నీ తుఫాను ఎవరు గద్దించగలరు, ఎవరు నిమ్మడపరచగలరు, ఎవరు నిన్ను కోరిన రేవుకు నడిపించగలరు? దయగల దేవుడు మాత్రమే దీన్ని చేయగలరు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు బుద్ధిమంతులు వారి ఆనందభరితులై, సంతోషభరితులై, వారాయనను జన సమాజములు ఘనపరచుదు. కాబట్టి జన సమాజంలో సంఘంతో ప్రభువా ఎంత గొప్ప కార్యాలు ఎన్నికలైన బ్రతుకులు ధరించినామని ప్రభుని ఘనపరచాలి. విమోచించెను, బాగు చేసెను, తుఫానును నిమ్మడపరిచెను. అంతటితో ఆగాడా అంటే ప్రభావుడే. ఇంకా చూడండి ఎంత ప్రేమిస్తాడు పిల్లరా, ఎంత దయగల దేవుడు పిల్లరా. వారి జీవితాల్లో ప్రభు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడంటే వారిని, ఇదే కీర్తనకు రండి, 35వ వచనం నుండి, అరణ్యమును ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రభువాన్ని దీవించడం ప్రారంభిస్తున్నాడు. ప్రభువాన్ని దీవిస్తున్నాడు పిల్లరా. ఆయన దీవెన ఎక్కడెక్కడ ఉంది? వారి మీద ఉంది, వారి యొక్క భూమి మీద ఉంది. వారి భూమి మీద ప్రభు దీవెనిచ్చినాడు. అందును బట్టి సస్య శ్యామలంగా అయిపోయినాయి,
తోటలు ఎంత ఫలభరితంగా ప్రభు చేశాడు. వారి భూమి మీదే కాదు, వారి పశువుల మీద కూడా ప్రభు ఆశీర్వాదం ఉంది కదా. అందుకని 38వ వచనము 2వ భాగము, ఆయన వారి పశువులను తగ్గిపోయి అంతటితో ఆగినాడా? ఆయన వారి బిడ్డల మీద కూడా, వారి సంతానం మీద కూడా ఆయన దీవెనిచ్చినాడు. ఏం చేసినాడంటే 41వ వచనం, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వాని మందవలే వృద్ధి చేసినాడు. ఎక్కడెక్కడ దీవెన వారి మీద ఉంది, వారి ల్యాండ్స్ మీద ఉంది, వారి పశువుల మీద ఉంది, వారి సంతానం మీద ఉంది. అన్ని స్థలాలు వర్ధిల్లే అనుభవాన్ని, దీవెనకరమైన అనుభవాన్ని భావిస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ అనుభవంలోనికి ప్రభు ఎందుకు తెచ్చినాడు అంటే ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణాశయం బట్టి, ఆయన కృపాశయం బట్టి, ఆయన దయచొప్పున దాడైన దేవుడు నా జీవితంలో విమోచించడమే కాదు, నన్ను బాగు చేయడమే కాదు, నా జీవితంలో వచ్చిన తుఫాను నిమ్మడపరచడమే కాదు, కోరిన రేవుకు నన్ను నడిపించడమే కాదు, ఆయన దీవెనగా హస్తము నా మీద, నాకు సంబంధించిన అన్నిటి మీద ప్రభు ఉంచినాడు. కాబట్టి నా జీవితంలో ప్రభు గొప్పవాడు, యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన కృపను బతియో, నరులకు మంచి ఆశ్చర్యకార్యం బతియో వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఇన్నిసార్లు చెప్తాడు. ఎక్కడైతే ప్రశ్న వచ్చిందో అక్కడ జవాబు వచ్చింది. మరి కష్టకాలం యెహోవాకు మొరపెట్టారంటే వెంటనే ఏమైంది? ఆయన కృపను బట్టి, నువ్వు కష్టంలో ఉన్నా సరే, నువ్వు ఆపదలు ఉన్నా సరే, ఆయన కృపను బట్టి, నన్ను కాంచి ఆశ్చర్యకాయను బట్టి కష్టం పోయింది, ఆపద పోయింది. ఇప్పుడు ఏం కావాలా? కృతజ్ఞత బయటికి రావాలా, సంతోషం బయటికి రావాలా, ఆరాధన బయటికి రావాలా. కాబట్టి పిల్లల ఇవన్నీ భూమి మీద ఉన్నప్పుడు ప్రభు తన బిడ్డల జీవితాల్లో చూస్తాడు. అంతేకాదు పిల్లల ఇంకొకటి ఉంది, అది చూసుకొని పోయి చేస్తాను. వీరి కొరకే ప్రభు ఏం సిద్ధపరిచినాడు? ఇదే కీర్తన 7వ వచనం, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని ఏం చేశాడు పిల్లరా? వీరి కొరకై ప్రభు ఒక నివాసపురము సిద్ధపరిచాడు. ఒకప్పుడు వీరికి నివాసం ఉందా? లేదు. ఎక్కడ తిరిగినారంట? 4వ వచనము, వారు అరణ్యమందు ఎడారి, అది ఒకనాడు నివాసం లేదు, అరణ్యంలో ఎడారిలో నా వీరికి ప్రభు ఒక నివాసపురం కూడా ప్రభు సిద్ధపరిచిన నివాసపురం ఎంత గొప్పదండి! పాలు తేనెలు ప్రవహించి వాగ్దత్త దేశము ప్రభు వారికి. ఈనాడు విమోచింపబడిన దేవుని ప్రజలకు, సంఘంగా సమకూర్చబడిన దేవుని ప్రజలకు ఆయన ఒక నివాసపురము సిద్ధపరుస్తున్నాడు. నూతనమైన యెరూషలేమును ప్రభు సిద్ధపరుస్తున్నాడు. పరలోకపు కణాలను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకు ఏం చేస్తాడంట? ఆ నివాసపురానికి మధ్యలో ప్రభు ఎలాగేశాడు? వారొక నివాసపురం చేరినట్లు. ఎలాంటి త్రోవ? చక్కని త్రోవను. పిల్లరా, ఈ కాన్ఫిడెన్స్ ఉంది, ఈ భరోసా ఉంది మనకు. ఓ చక్కని త్రోవను ప్రభు ఏర్పరిచి ఆయన నీ కొరకే నా కొరకే సిద్ధపరిచిన నిత్య చిరగృహానికి ప్రభు తీసుకుపోతాడు. అక్కడ ఆనందమే, సంతోషమే, యుగ యుగంలో ప్రభుతో సహవాసమే, వెలుగు రాజ్యంలో ప్రభుతో ఎల్లకాలము ఉండబోతున్నాం. ప్రియులారా, ఆంటీ గారు మొన్న హిందీలో విన్నారంట, దేవుడు ఒక నగరము మన కొరకే. ఆ పాట హిందీలో, తెలుగులో పాడి పంపించిన టైం లేదు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఏదో ఒక ఇది ఉండేది కాబట్టి పంపించాను. దేవుడు ఒక నగరము మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. పిల్లరా, ఎంత నిరీక్షణ మనకుంది! లోకం లేదనే నీకు నాకు ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్ష పరచుడైన దయ, ఆయన ప్రేమను పిల్లరా ఉచితంగా పొందిన యెహోవా దయాళుడు, ఆయన కృప. కాబట్టి ఏం చేయాలి? మనము
యథార్థవంతులు సంతోషిస్తారు, ఆలోచిస్తారు, తలపోస్తారు, కృతజ్ఞత చేస్తారు. చూడండి, వన్ సైడ్ బిజినెస్ ఉంది అనుకోండి, ఎప్పుడు ప్రభుత్వం పొందటమే, దాన్ని బట్టి ఆనందం కానీ దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి చెల్లించకపోతే అలాంటి వాని గురించి బైబిల్ ఏమంటుంది? ఇదే కీర్తనలో చూడండి, 42వ వచనం చదవండి. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషి తలపోయక, ఆలోచించక, సంతోషించక, ఆరాధించక, మౌనంగా ఉంటే వాని గురించి బైబిల్ ఏమంటుంది? మా బాబాయ్ చాలా పెద్ద పదం ఉపయోగించారు. మోసగాండ్రు ప్రభు దృష్టిలో ఎవరు? లేనివారు. ఎవరు? రెస్పాండ్ కానివారు. మన మోసగాండ్రం కాదు, మన బుద్ధిమంతులం, యథార్థవంతులం, ప్రభు కృతజ్ఞతం. కాబట్టి మౌనంగా ఉండవు. ప్రభు దినమే కాదు, దేవుని ప్రజలతో హృదయమాన ఆరాధించడం, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా, కుటుంబంగా ఉన్నప్పుడు కూడా, ప్రభువా ఏ పార్చువాడిని, నా బ్రతుకు పడిపోయిన గుంటలు, చీకట్లు, మడాంధకారంలో, బుద్ధిహీన చేత, దోషం చేత, అవిధేయ చేత, చెడుతనం చేత, నిత్య నాశనం నా బ్రతుకులో ప్రత్యక్షపరచుడని దయను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభానికి కృతజ్ఞుడు ప్రభా, లేకపోతే నేనే పార్చువాడిని. కాబట్టి పిల్లరా, ఇట్లాంటి దేవుడు మనం కలిగినాం. విమోచించే దేవుడు, బాగు చేసే దేవుడు, తుఫాను గద్దించి నిమ్మలపరిచే దేవుడు, దీవించే దేవుడు, తన నివాసపురం కొరకాయ చక్కని త్రోవలో ఈ జీవిత యాత్రలో నడిపించి ఆ చిరగ్రహంలో ఆనందభరితంగా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని బట్టి దేవుని బిడ్డలు ఆనందిస్తారా? ఇలాంటి దేవుని బట్టి దేవుని ప్రజలు ఆచరించారు. నా దేవుని బట్టి నాకెంత ఆనందము. క్రీస్తు ప్రభులో దొరికే శోధింప శక్యంగా ఐశ్వర్యం అంటే ఇదే ప్రియులరా. దీన్ని కలిగినవా? ఎస్ బ్రదర్, నాకుంది అంటే నువ్వెంత ధాన్యుడు. లేదండి, నాకు ఈ నిరీక్షణ లేదు, నాకు ఈ నిశ్చయిత లేదు, నాకు విడుదల లేదు, ఈ రక్షణ లేదు, ఈ క్షమాపణ లేదు, ఇంకా నేను గొంతులో ఉన్నాను, ఇంకా నేను పాపంలో ఉన్నాను, ఇంకా చెడు అలవాట్లో ఉన్నాను, విడుదల పొందలేకపోతున్నాం అంటే ఈ సాయంత్రము యేసు ప్రభు నామములో స్వార్థ ప్రకటిస్తున్నాం. ఇది నీకు కూడా అందుబాటులో ఉంది. నువ్వు కూడా ఎవరైనా సరే, ఎందుకంటే విమోచన అనేది తూర్పునున్న వారికి ఉంది, పడమట్టునున్న వారికి ఉంది, దక్షిణము 4 దిక్కులున్న నా దేశంలో భూదిగంతం నివాసుల వరగా అందుబాటులో దేవుడు ఉంచినాడు. కాబట్టి రాత్రి సహోదరుడా సహోదరి, ఉచితంగా ఇవ్వబడి గొప్ప రక్షణ క్రీస్తు ప్రభులో ఎందుకు నువ్వు నిరక్షణ చేస్తావు? ఎవరు నిన్ను విమోచించగలరు? ఎవరు నిన్ను విడుదల చేయగలరు? ఎవరు నీకు నిజ సంతోషం ఇవ్వగలరు? ఎవరు ఈలోకి విడిచిపెడితే నివాసపురమైన దేవుని పరలోకానికి చేర్చగలరు? యేసు ప్రభులోనే ఈ శ్రేష్టమైన 5 ఆశీర్వాదం ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. నేడే ప్రవేశించిన విశ్వాసం వచ్చు. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ ఉల్లామందు, ప్రవేశించు నీ ఉల్లామందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా డేవిడ్ ఆరాధన చేస్తారు. తర్వాత ఒక పాట పాడుకున్న తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల యేసు ప్రభువా వందనాలు. నాయన తండ్రి,
ఇగో నాయన తండ్రి మీరు ఇచ్చిన ఈ సంఘంతో కూడి నాయన తండ్రి సజీవులుగా ప్రభా తండ్రి ఈరోజు నీ యందు ప్రభా తండ్రి ఆరాధిస్తున్నానంటే అది కేవలం నాయన తండ్రి నీ కృప. నాయన తండ్రి చీకటి ఆఘాతంలో నాయన తండ్రి పడవేసి నన్ను నాయన నా పట్టును విప్పి నాయన తండ్రి జీవంలోకి నడిపించుకు నాయన ఇష్టపడ్డ వందనాలు. నాయన నీ ప్రేమ గొప్పది నాయన తండ్రి. నీ ప్రేమను బట్టి నాయన ఈరోజు ఎలాగైనా ప్రభా తండ్రి కృతజ్ఞత చెల్లించాలన్నప్పుడు ప్రభా నాయన మీరు ప్రతిదాన్ని ప్రభా తండ్రి సహకరించి నాయన తండ్రి నాయన ఏమీ లేనప్పుడు ప్రభా అన్నీ ఉన్న దేవుడిగా నాకు ఉన్నందుకు వందనాలు. నాయన తండ్రి నీ కృపను ప్రభా భద్రపరిచి నాయన తండ్రి నన్ను నాయన నీ యొక్క సంఘం మధ్యలో ప్రభా ఆరాధించి ధన్యత నాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వచ్చిన సంఘాన్ని అంతని బట్టి ప్రభా తండ్రి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఏకం కూడి నేను తండ్రి నేను కృతజ్ఞత చేయించుకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 198, పాత పుస్తకం అయితే 760. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా. మొదటి చరణం 4, 5, 6 పాడదాం. మొదటి చరణం ఆఖరి 3 చరణాలు పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఆ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజర్ నీవై ప్రభు
చూచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును ఆ కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది ఏ నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదన్ తిమోతితో ప్రార్థన చేస్తారు. నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల రాజా, పరిశుద్ధమైన దేవా, నిత్యుడైన ప్రభా, ఎంతో గొప్ప దేవుడు ప్రభా, నైనా ఆశ్చర్యకారి చేసిన దేవుడు, మీరు చేసిన ఆశ్చర్య కార్యములను, ఘనమైన కార్యములను ప్రభా, మిమ్మల్ని బట్టి వాటిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకుంటారైనా, మీకు స్తుతి చెల్లించకుండా ఏ విధంగా ఉండగలం ప్రభానైనా. ఈ విధంగా ఈ యొక్క సాయంకాల సమయం మందునైనా ప్రభా, మీ ప్రియ బిడ్డనైనా డేవిడ్ అయినా రిలేషన్ సిస్టర్ గారు కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకుని, ముఖ్యంగా డేవిడ్ అన్న గారి జీవితంలో మీరు చేసిన గొప్ప ప్రభా, ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభానైనా, మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభా, వారు తలపోసుకొని ప్రభా, ఈ యొక్క సమయంలో సిద్ధపరిచిన కూడికలో ప్రభా ఎంతవరకు ఉండి మీ
యొక్క దాసుని ప్రభా బలమైన పాత్రగా వాడుకొని ప్రభానైనా నైనా ప్రభా ఎన్నో ప్రభా ఆత్మీయ విషయాలు ప్రభానైనా గొప్ప విషయాలు ప్రభానైనా తెలియజేస్తూ వచ్చి ఉన్నారు ప్రభానైనా నైనా ప్రభా వీటన్నిటిని బట్టి వందనాలు ప్రభా మీ దయాళుడు కాబట్టి ప్రభా మీ కృప నిత్యము మా మీద ఉంది కాబట్టి ప్రభా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా ఇంకా ప్రభా అనేక మంది జీవితాల్లో ప్రభా ఈ యొక్క గొప్ప కార్యం జరిగించండి ప్రభా ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో జరిగిన మేలుని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా ప్రభా మీకు హృదయం ఇవ్వకుండా ఇంకా వినేవారు అనేక మంది ఉన్నారు ప్రభా వారి హృదయాల్లో ప్రభా నేను మీ గొప్ప కార్యం జరిగించి నేను ఇంకా వెనుకబడి ఉన్నారేమో విమోచన లేకుండా ఉన్నారేమో ఇంకా పాప బంధకాలు ఉన్నారేమో వారిని కూడా కరుణించి ప్రభా విన్నవారి జీవితాల్లో గొప్ప రక్షణ కార్యం జరిగించి వారు కూడా ప్రభా మారు మనసు పొంది మీ యొద్దకు వచ్చి పశ్చాత్తాప పొంది ప్రభా మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించే ధన్యతను దయచేయమని నేను ముఖ్యంగా ప్రభా ఇంతవరకు మీ చేసే సహాయతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని కూడా ప్రభా మీరే ఆశీర్వాదం చేసి పెట్టి ముందున్న దినాల్లో మీ మన యొక్క గొప్ప పాత్రగా నేను బలమైన బిడ్డగా వాడుతూ నేను మీ కృపలో ఒత్తిడింపు చేయమని వేడుకుంటూ తెచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షణ యేసు పరిశుద్ధ నామమున అడిగి బతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు నేలెప్పుడును సర్వలోకానికి ఇక్కడికి కూడాను ఈ కృతజ్ఞత కూడాను సదా తోడునుగాక. ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఎన్నడైనా మారని మా యేసుడుండగా ఉన్నవైనను రానున్నవైనను ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. స్వచ్ఛమైన